తల్లి గురించి పూర్తి వివరణ అందులో ఇవ్వలా. 2 చోట్ల వచనాలు చెప్పాడు. ఏమనంటే, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను అన్నాడు. వాళ్ళ అమ్మని ఎలా గుర్తించాడో తెలుసా? యెషయి భార్యగా గుర్తించలా, లేకపోతే దావీదుకు వాళ్ళ అమ్మగా గుర్తించలేదు. కానీ వాళ్ళ అమ్మని ఒక దైవ జనురాలిగా గుర్తించాడు, ఒక సేవకురాలిగా గుర్తించాడు. నా చెల్లి, నా తల్లి, అక్క, నీ పిల్లలు నిన్ను ఒక సేవకురాలిగా గుర్తించే పొజిషన్ నీకుందా? అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? విచ్చలవిడి జీవితంలో, అక్రమ జీవితంలో, లోకానుసారమైన జీవితంలో నీవు ఉన్నట్లయితే నీ పిల్లలు నీలో ఒక లోకస్తురాలిని, ఒక శరీర సంబంధిని, ఒక ప్రకృతి సంబంధిని, ఒక వంచకురాలినే చూస్తారు తప్ప ఒక దైవజనురాలిని చూడలేరమ్మా. నాయనా, నీలో నీ పిల్లలు ఒక దైవజనుడిని చూడగలరా? ఒక లోకానుసారిని చూస్తున్నారా?